ధనత్రయోదశి ఈరోజు అందరూ గోల్డ్ కొనడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈరోజు గోల్డ్ కొంటే వెల్త్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ సక్సెస్ ఉంటుందని. సో చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేంతలా గోల్డ్ లేదు. దాని రేట్స్ అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి. ఆల్మోస్ట్ 3 lakhs వరకు వెళ్ళిపోయాయి. ఏంటి అసలు రీజన్? ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి అంటే అసలు గోల్డ్ పెరగాలంటే కూడా చాలా రీజన్సే ఉంటాయి. పర్టికులర్గా గ్లోబల్ ఎకానమీ అన్సర్టెనిటీ అని, ఇన్ఫర్మేషన్, వార్స్ అవన్నీ జరిగినప్పుడని, సెంట్రల్ బ్యాంక్ బయింగ్, వీక్ US డాలర్స్, ఫాలింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, లోకల్ డిమాండ్ ఇన్ ఇండియా, అలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో పర్టికులర్గా కొన్ని ఇయర్స్ నుంచి పెరుగుతున్న లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా పెరుగుతుంది. అసలు ఎందుకు ఇంతలా పెరుగుతుంది? అందరూ చెప్తున్నట్టు 3 lakhs వరకు వెళ్ళిపోతే అసలు మనం గోల్డ్ అనేది కొనగలమా, పడతాదా లేదా, ఇవన్నీ పెద్ద క్వశ్చన్సే. అందరికీ ఒక క్లారిటీ లేని క్వశ్చన్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మెయిన్గా ఇప్పుడు గోల్డ్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే గ్లోబల్ ఎకానమిక్ అన్సర్టెనిటీ. అంటే రష్యా యుక్రెయిన్ వార్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. దానివల్ల ఏమైందంటే US తన దగ్గర ఉన్న రష్యన్కి సంబంధించిన ఎసెట్స్ కానీ, బాండ్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీజ్ చేసింది. అవన్నీ రిలీజ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. ఎందుకంటే అది యుక్రెయిన్కి సపోర్ట్ చేసింది కాబట్టి. సో అది మెయిన్ రీజన్. ఇప్పుడు అందరికీ మిగతా కంట్రీస్కి ఏం క్లారిటీ వచ్చిందంటే రేపన్న రోజు మనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు కూడా మనకి ఇలానే చేస్తారు. సో వీళ్ళ మీద అంతలా డిపెండ్ అవ్వడం అనేది కరెక్టే కాదు. సో మన గోల్డ్ ఏదైతే ఉందో బయట టెరిటరీస్ ఉంటాయి కదా మనకి, అవన్నీ కూడా ఆ ట్రెజరీ అకౌంట్స్ నుంచి అన్నీ తెప్పించేస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాము, డాలర్స్ మీద డిపెండ్ అవ్వమన్నట్టుగా టన్స్ ఆఫ్ టన్స్ గోల్డ్ కొనడం అనేది స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ 2300 tons ఆఫ్ గోల్డ్ అనేది స్విట్జర్లాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఇండియా అనేది తెప్పించింది. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. గోల్డ్ అయితే భారీగా పెరిగింది. గోల్డ్ ఎక్కువ మన దగ్గర సప్లై ఉన్నప్పుడు దానికి చాలా డిమాండ్ కూడా ఉంది కాబట్టి గోల్డ్ అనేది చాలా పెరిగింది. అలానే కాదు, కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి గోల్డ్ పెరగడానికి. అంటే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఎప్పుడైతే మనం రేట్స్ అవన్నీ కూడా అన్సర్టెన్గా ఉండవో అలాంటి సిచ్యువేషన్లో కూడా గోల్డ్ అనేది పెరుగుతుంది. కానీ ఇలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ అంటే అంత ఏమీ లేదు. సో ఇన్ఫర్మేషన్ అయితే రీజన్ అయితే కాదని మనం చెప్పలేము. అలాగే వీక్ US డాలర్. ఒకప్పుడు గోల్డ్ అనేది డాలర్ మీదే డిపెండ్ అయ్యింది. సో డాలర్ ఎప్పుడైతే తగ్గుతుందో గోల్డ్ అనేది పెరుగుతుంది. అదొక మెయిన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ బయింగ్, ఫాలింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి సెంట్రల్ బ్యాంక్ కనుక తగ్గించేస్తే గోల్డ్ అనేది పెరుగుతుంది. బట్ వాళ్ళు ఏమీ పెంచుతున్నట్టు తగ్గిస్తున్నట్టు వాళ్ళు అసలు ఏమీ చెప్పట్లేదు. సో అది కూడా రీజన్ కాదు. ఇప్పుడు ఏంటంటే లోకల్ డిమాండ్ ఇన్ ఇండియా బాగా, ఎందుకంటే చాలామంది కొంటున్నారు తప్పితే ఎవరు గోల్డ్ ఎంత రేట్ పెరిగింది కదా అని ఎవరు కాంప్రమైజ్ అయ్యి ఆగట్లేదు. రీసెంట్ డేస్లో ఆర్టికల్స్లో కూడా చెప్తున్నారు. అలాగే తనిష్క్ CEO ఆయన కూడా ఏం మెన్షన్ చేశారంటే గోల్డ్ ఎంతలా కొంటున్నారంటే మేము సప్లై చేయలేనంతలాగా గోల్డ్ అనేది కొంటున్నారు. ఇంత రేట్ అయినా కూడా మా దగ్గర ఉన్న బార్స్ కానీ వేరే ఐటమ్స్ కానీ అవన్నీ కూడా అయిపోతున్నాయి. సప్లై అనేది మేము చేయలేమేమో, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టుగా అందరూ చెప్తున్నారు. ఇంత డిమాండ్ మ్యాక్సిమం ఇండియన్ వెడ్డింగ్స్లో ఎలా ఉంటుందంటే, వెడ్డింగ్స్ అనే కాదు, ఇండియాలో ఏ అకేషన్ అయినా, ఒక చిన్న ఫంక్షన్ అయినా కూడా మ్యాక్సిమం గోల్డ్ కొనడానికే ట్రై చేస్తారు. అలాగే గిఫ్టింగ్ పర్పస్ కూడా గోల్డ్ అనేది ప్రిఫర్ చేస్తారు. అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన సేవింగ్స్ని కూడా గోల్డ్లోనే పెడుతుంది. అండ్ గోల్డ్ కొంటే మనకు ఒక ఎసెట్లా ఉంటుంది అన్నట్టుగా బై చేస్తారు. ఎప్పుడైతే మనకు అవసరమైతే గోల్డ్ బ్యాంక్లో పెట్టుకుని డబ్బులు తీసుకోవచ్చు కదా. అలాగే చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఎంత పెరిగినా కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి కొంటున్నారంటే దట్ వాజ్ ద మెయిన్ రీజన్. సో ఈ కారణాల వల్ల గోల్డ్ అనేది పెరుగుతుంది. అది అసలు పడుతుందా? పడకపోతే ఏంటి పరిస్థితి? పడటం అంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముందు చెప్పినట్లుగానే గ్లోబల్ ఎకానమీ అనేది స్టేబుల్ అవ్వాలి. ఫస్ట్ ఒకరి మీద ఒకరు ట్రస్ట్ బాండ్ అనేది బ్రేక్ అయ్యింది. మళ్ళీ వాళ్ళని నమ్మి ఇప్పుడు మళ్ళీ నమ్ముతారన్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎప్పుడు ఇంతలాగా పెరిగింది కదా, ఎప్పుడు పడలేదా అంటే ఒక 2-3 times పడింది. అది కూడా అప్పుడు జరిగిన వార్స్, వియత్నాం వార్ వల్ల అది పడింది. ఆల్మోస్ట్ గోల్డ్ పడి మళ్ళీ రికవరీ చేయడానికి 23 years పట్టింది. అంటే 1980sలో పడితే ఆల్మోస్ట్ 2008 వరకు కూడా అది స్టేబుల్గా లేదు, చాలా ఘోరంగా తగ్గిపోయింది కూడా.
సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుందా అంటే అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు చాలా వేరే కంట్రీస్ గోల్డ్ కొనేసి పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత ముందుగానే ప్రీ బుకింగ్స్ చేసుకొని కొనే అంతలా ఉంటుందా అంటే అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. మళ్ళీ ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ వచ్చి ఈ ఎకానమీ అన్సర్టెనిటీ అనేది తగ్గి స్టెబిలిటీలోకి వస్తే కానీ మనం గోల్డ్ అనేది తగ్గుతుంది అనేది చెప్పలేం. పడిపోతుందా 50% పడిపోతుంది, 70% పడిపోతుందా అంటే అంతలా పడుతుందని కూడా మనం ఏమీ చెప్పలేం. అది కూడా గోల్డ్ ఇంత పెరగడం కూడా రిస్కే. వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల ఇది రిస్కే అవుతుంది తప్ప ఇదైతే మంచిది కాదు. సో గోల్డ్ తగ్గాలి అంటే ఇలాంటివన్నీ జరగాలి. అంటే స్ట్రాంగ్ యూఎస్ డాలర్ అవ్వాలి, లో ఇన్ఫ్లమేషన్ అవ్వాలి, స్ట్రాంగ్ స్టాక్ మార్కెట్ అవ్వాలి, పీస్ఫుల్ గ్లోబల్ అవ్వాలి. ఇలా డిఫరెంట్గా అవ్వాలి. అంటే స్టాక్ మార్కెట్ పెరిగితే కనుక మన దగ్గర ఉన్న షేర్స్ అన్నీ కూడా కొనడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో స్లోగా గోల్డ్ అనేది తగ్గుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గాలి. అది తగ్గుతుంది అనేసి మనం ఆల్రెడీ లోగా ఉంది కాబట్టి అది ఏమీ పెద్ద ఇష్యూ కాదు. యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి, లేదా మన కరెన్సీ వాల్యూ అనేది కూడా స్ట్రాంగ్ అవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ప్రింట్స్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందో మనం చెప్పలేము. అలాగే డిమాండ్ అనేది తగ్గాలి. ఎందుకంటే ఇంతలా పెరుగుతున్నా కూడా మనం అంతలా ఇంట్రెస్ట్ చూపించి కొంటున్నామంటే ఎక్కడో చోట మనము తప్పు చేస్తున్నట్టే. ఇలా పెరగడం కూడా అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఇంత పెరిగిందంటే తర్వాత ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు కొనడమే సాధ్యం అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి పాపం ఎటొచ్చినా బుక్ అయ్యేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. సో ఇవన్నీ గోల్డ్ పెరగడానికి రీజన్స్ అండ్ తగ్గే మార్గాలు. ఇవి తగ్గుతాయా అంటే ఏమో చెప్పలేము. తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకింగ్స్ అన్నీ కలిపి ఒక మాట మీద ఉండి వాళ్ళ కనుక ఇది స్టాప్ చేయగలిగితే అది తగ్గుతుంది. అది అంతవరకు వస్తుందన్న నమ్మకం అయితే మేబీ. లేదా గోల్డ్ యూఎస్ దగ్గర ఉన్న గోల్డ్ అది అమ్మడం స్టార్ట్ చేసి క్రిప్టో కరెన్సీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కూడా గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది. బట్ అది ఇప్పుడప్పుడే అవుతుందా అంటే ఏమో, అది కూడా మనం చెప్పలేము. సో చూద్దాం అది అసలు ఎంతవరకు వెళ్తుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే, ఏదైనా ఒక విషయం మీద మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో దాని మీద నేను వీడియో చేస్తాను. అలానే మీకు గోల్డ్ మీద ఏదైనా పడినా తేలినా కూడా అప్డేట్ వస్తే అది కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.